ఇంకోటి ఏంటంటే నాక్ట్యూరియా. నాక్ట్యూరియా అంటే ఏంటంటే రాత్రి పూట యూరిన్ ఎక్కువగా కావడం. నార్మల్‌గా ప్రతి ఒక్క మనిషి ఒకసారో, 2 సార్లో రాత్రి పూట యూరిన్‌కి వెళ్ళడం అనేది నార్మల్‌గా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే 3 సార్లు, 4 సార్లు కొంతమంది 10 సార్లు కూడా వెళ్తుంటారని కూడా దాన్ని మనం అబ్నార్మల్‌గా గుర్తుపట్టాలి. నెక్స్ట్ అర్జెన్సీ. సో, నార్మల్‌గా ఏంటంటే మనకు బ్లాడర్ బాగా ఫుల్ అయిపోయిన తర్వాతనే మనకు యూరిన్ పోవాలనే అర్జెన్సీ అనేది వస్తదన్నమాట. వీళ్ళలో ఏమవుతుందంటే ఇన్‌కంప్లీట్‌గా బ్లాడర్ ఉండంగానే అంటే ఇంకా కొంచెం బ్లాడర్ ఫిల్ కాంగానే వీళ్ళకి అర్జెన్సీ ఆహ్, అంటే అర్జెంట్‌గా వాష్‌రూమ్ వెళ్ళాలనే ఫీలింగ్ వస్తుంది. ఇంకోటేంటంటే ఇన్‌కాంటినెన్స్ అంటాం. సో, నార్మల్‌గా ఒక పర్సన్ బాగా యూరిన్ ఫుల్ అయినా కూడా యూరిన్ పోకుండా ఆపుకోగలడనమాట. వీళ్ళలో ఏమవుతుందంటే ఇన్‌కాంటినెన్స్ అంటే యూరిన్ పోకుండా ఆపుకుంటే ఏమవుతుందంటే బట్టల్లోనే యూరిన్ అయిపోవడం. సో, అండర్‌వేర్‌లో యూరిన్ అయిపోవడం ఇది కామన్‌గా చూస్తుంటాం. ఇంకోటి స్లో స్ట్రీమ్ అంటామనమాట. స్లో స్ట్రీమ్ అంటే ఏంటంటే నార్మల్‌గా యూరిన్ అనేది ఒక పర్టిక్యులర్